రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజు నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకువచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. వివాదాస్పద గాజా స్క్రిప్ట్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు తెల్లవారుజామున ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షాన్ని కురిపించారు. జెరూసలేం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలులు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించారు. ఈ తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ ఆక్సస్ స్టామ్ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5,000 రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో ఇప్పుడు సందేశం బయటకు వచ్చింది. డెయిఫ్పై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడెలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతను అర్థం పడుతోంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటనలో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్ సభలోని హమాస్ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అటు ఇజ్రాయెల్ గాజా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్క్రిప్ట్లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు పారాషూట్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దులోనే ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అవుతుంది. మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం అందుతుంది. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేం, గాజా ప్రాంతాలు ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో 2 ప్రాంతాలు అంతర్భాగాలు కావాలనే డిమాండ్తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.